హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం. ఈరోజు మన ఆర్గానిక్ తోటలో మొక్కజొన్న విత్తనాలు నాటుకుంటున్నాం. దానికి ఇక్కడ మొత్తం గడ్డి పట్టి ఉంటే ఈ భూమిని మొత్తాన్ని కూడా మనం ఈ పారబెట్టి ఇలా నరికేసాను. ఇదంతా అదే నరికిన తర్వాత ఒక 2-3 రోజులు ఉన్న తర్వాత ఆ గడ్డిని అంతటిని తీసేసి ఇట్లా 2 సార్లుగా మట్టి బోదెలు వేసుకున్నాను. ఇప్పుడు ఇది రెడీగా ఉంది. ఇవ్వండి, ఇవి మొక్కజొన్న విత్తనాలు. నాకు తెలిసిన రైతు ఒక ఆయన వాళ్ళ పొలంలో మొక్కజొన్న వేయడానికి తెచ్చిన విత్తనాలు ఇవి నాకు కొన్ని ఇచ్చారు. వీటిని నేను ఇప్పుడు మన ఆర్గానిక్ తోటలో వీటిని నాటబోతున్నా. ఇవి ఎలా నాటాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది కంపోస్ట్ ఎరువు. కంపోస్ట్ బ్యాగ్లోని ఎరువుని ఇలా బకెట్లో తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం విత్తనం ఎక్కడైతే వేస్తామో అక్కడ ఇది కొద్ది కంపోస్ట్ ఎరువు కూడా వేసిన తర్వాత వేద్దాం అనుకున్నాను. కొంచెం ఆవు మూత్రం కూడా ఉంది. ఇది దాదాపు 6 నెలల పైనే ఉన్న ఆవు మూత్రం ఇది. దీన్ని కొంచెం లైట్గా నేను కంపోస్ట్ ఎరువులో కలుపుతున్నా. ఆవు మూత్రం వేసిన తర్వాత దీన్ని కొంచెం ఎరువుని కలయి తిప్పుకుంటున్నా. మామూలుగా రైతులు పొలాన్ని దున్నించినప్పుడే కావాల్సిన పశువుల ఎరువును కూడా చల్లుతారు. అప్పుడు భూమి అంతా రెడీగా ఉండిద్ది. అయితే నేను ఇక్కడ ఏం ఎరువు లేదు కాబట్టి విత్తనంతో పాటే ఈ కంపోస్ట్ ఎరువును కూడా కొంచెం వేసుకుంటున్నాను. విత్తనం నాటుకునే ముందు మనం వేసింది 2 సార్లే కాబట్టి ఒక్కొక్క విత్తనం ఎంత డిస్టెన్స్లో ఉండాలో ముందే ఈ కర్రతో చిన్న చిన్న గాతాలు వేస్తాను. మనం విత్తనాలు వేసుకుంటూ పోదాం. విత్తనాలని ఇలా కొద్ది డిస్టెన్స్తో నేను 2 వేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా మొత్తం 2 సార్లలో విత్తనాలు వేసేసాను. చూడండి, మీకు కనపడుతున్నాయా? ఇలా 2 చోట్ల ఇక్కడ ఉంది, ఇటువైపు సార్లు ఇటు ఉంది, ఇటువైపు ఇక్కడ ఇలాగా 2 ఇటువైపుకు వేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు దాని మీద యాక్చువల్గా మనం మట్టిని ఇలా జరుపుతారు. కానీ నేనేం చేస్తానంటే మన దగ్గర ఉన్న కంపోస్ట్ ఎరువుతో దాన్ని నేను క్లోజ్ చేస్తున్నా. ఇలా అన్నిటినీ ఇలా ఎరువుతో నేను క్లోజ్ చేస్తున్నా. మరీ లోతుకు పెట్టకూడదు, కొంచెం పైన పెట్టమన్నారు. అండి, ఇదంతా ఇలా చేసిన తర్వాత నేను ఈ సాలని 2 రోజుల ముందే వేసా కాబట్టి ఈ సాలంతా నాకు పొడిగా ఉంది మట్టి. అయితే విత్తనం నాటుకోవాలంటే కొంచెం నెమ్ము ఉండాలి. ఆ నెమ్ము కోసం నేను తర్వాత వాటర్ ఇస్తాను. పైపు కూడా అరేంజ్ చేశాను, వాటర్. ఓకే అండి, మొక్కజొన్న విత్తనాలు విత్తడం అయిపోయింది. ఇప్పుడు నేను ఈ సాల్లో వాటర్ పెడతాను. ఈ వాటర్కి ఆ బోదంతా తడిసిపోయి నెమ్ముగా ఉండిద్ది. తర్వాత మనకి ఒక చిన్న స్ప్రౌట్ అంటే మొక్క వచ్చిన దాకా వెయిట్ చేయాలి. తర్వాత మళ్ళీ అవసరాన్ని బట్టి మనం వాటర్ ఇవ్వాలి. ఆల్రెడీ నేను విత్తనం దగ్గర కంపోస్ట్ ఎరువు వేసా కాబట్టి ఆ బలంతో కొంత మొక్క ఎదుగుతుంది. మొక్క స్ప్రౌట్ కొంచెం ఈ హైట్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంకోసారి కంపోస్ట్ ఎరువు వేస్తే బాగా ఎదుగుతుంది. ఇవ్వండి మొక్కజొన్న విత్తనాలు
మనకి ఇగో ఈ భాగం నుంచి మనకి స్ప్రౌట్ వచ్చింది. చూడాలి మరి ఈ మొక్కజొన్న విత్తనాలు నాటడం ఇదే నేను మొదటిసారి పెట్టడం. ఈ ఎన్ని మొక్కలు వస్తాయో చూడాలి. వీటి నుంచి వచ్చిన మొక్కజొన్న కంకుల్ని మనం ఉడకబెట్టుకొని కానీ కాలబెట్టుకొని కానీ తినాలి. చూద్దాం. ఈ వాటర్ ఇలా పెట్టడం వల్ల ఈ పక్కనున్న ఈ బోధ అంతా కూడా నెమ్మతో తడిచిపోతుంది, నెమ్మ వస్తుంది. అప్పుడు మనం పెట్టిన విత్తనం చోటు వస్తుంది. ఆల్రెడీ భూమిలో కనుక నెమ్మ కనుక ఉంటే మనం ఈ నీళ్ళు పెట్టాల్సిన పని లేదు. అందుకనే మనం విత్తనాలు విత్తే రైతులు తొలకరి చినుకులు పడ్డప్పుడు, వాన పడ్డప్పుడు మరుసటి రోజు వెంటనే అరక వేసుకొని అరకలోనే విత్తనాలు చల్లుకుంటారు. ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి నేనే మట్టిని భూమిని ప్రిపేర్ చేసుకొని విత్తనాలకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు కనపడుతున్న 2 లైన్ల మిరప మొక్కలు ఉన్నాయి కదా, వాటికున్న పండు మిరపకాయలన్నీ కోసేసాను. తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న కలుపు మొక్కలన్నింటినీ వేరేసి మట్టిని అంతటిని కలిగి దున్నేసానండి. ఇప్పుడు ఈ మొక్కలన్నింటికి మనం వాటర్ పెట్టుకున్న తర్వాత బాగా నెమ్మగా ఉంటుంది. ఈ టైంలో మనం కంపోస్ట్ ఎరువు కూడా ఇచ్చేస్తాను. రైట్, ఇప్పుడు మిరపసాలకి మనం వాటర్ పెట్టాము. మిరపపాదుల దగ్గర ఇలాగా కంపోస్ట్ ఎరువు ఇలా వేసుకోవాలి. నిమ్మగా ఉన్నప్పుడే మనం వేసే ఎరువు మొక్క వేరు తీసుకున్నది. ఇలాగ అన్ని మొక్కలకి కంపోస్ట్ ఎరువుని ఇస్తాను. ఇంకా మన దగ్గర ఉన్న రకరకాల ఏవైతే మనం ఆర్గానిక్గా తయారు చేసుకుంటామో ఆ ఎరువులు ఇచ్చుకోవచ్చు. ఓకే, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.